హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను పుదీనా చట్నీ చేస్తున్నానండి. ఈ పుదీనా చట్నీ చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఎవరైనా కానీ చాలా బాగుంటుందండి టేస్ట్ గిట. ఇక పుదీనా చట్నీకి కావాల్సినవి పుదీనా, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ ఏరి పెట్టుకున్నానండి. నేను ఏరి పెట్టుకొని మంచిగా కడుక్కోవాలి. కడిగేసిన తర్వాత కావాల్సినన్ని పచ్చిమిరపకాయలు, దీనిలోకి ఏమేమి పడతాయో చెప్తా చూడండి. జీలకర్ర, ధనియాలు, అల్లం, ఎల్లిగడ్డ వేయాలండి, బాగుంటుంది. చింతపండు. చాలా ఈజీ అండి పుదీనా చట్నీ. ఇది ఎవరైనా చేసుకోవచ్చు. ఇది కావాల్సినన్ని పచ్చిమిరపకాయలు నేను అందరితోటే వేస్తానండి. పుదీనా ఒక 4 కట్టలు ఉండే అన్నట్టు. ఈ 4 కట్టలు మంచిగా ఏరి కడిగి పెట్టుకోవాలండి. కడిగి పెట్టుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టాలి. కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కినాక ఈ జీలకర్ర, ధనియాలన్నీ ఆయిల్లోనే వేసుకోవాలి. ఇవి ఎంత ఈజీ, ఎవరైనా చేసుకోవచ్చు. ఇది నోరు బాగాలేనప్పుడు గిట్ట ఇట్లా చేసుకొని తింటే నోరు కొంచెం రుచిగా అవుతుందండి. జ్వరం వచ్చినప్పుడు కానీ, మనకు జ్వరం గిట్ట వచ్చినప్పుడు ఇట్లాంటివి చేసుకొని తినాలండి. ఇంట్లోనే చేసుకోవచ్చు, మనకి ఏ ట్యాబ్లెట్లు అవసరం లేదు. నోరు రుచిగా అయిపోతుంది. ఇగో ధనియాలు, జీలకర్ర వేసిన చూడండి. ఇవి వేగగానే పచ్చిమిరపకాయలు వేయాలి. డైరెక్ట్ వేయొద్దు, కొంచెం చుంచి పెట్టుకున్నా చూడండి, నేను చిత్తుతుంది. ఇంట్లోనే అన్నీ వేసేసుకోవాలి మనం. ఈ పచ్చిమిరపకాయలు గోలిన తర్వాత పుదీనా వేసుకోవాలి. చాలా ఈజీ, ఎవరైనా చేసుకోవచ్చు, తొందరగా అయిపోతుంది. 2-3 రోజులైనా ఉంటుందండి. చింతపండు వేస్తాం కదా, ఇప్పుడు పుదీనా వేసేస్తున్నా. పుదీనా గోలిన తర్వాత కొంచెం అవుతుంది, అది ఇంత కొడుతుంది కానీ అది పుదీనా చాలా ఏరితే కొంచెం అయిపోతుంది. అది ఒక 4 కట్టలండి ఇవి నేను ఏరుకున్నాయి. పుదీనా అంతా మంచిగా గోలాలి. ఇంట్లోనే పసుపు, అల్లం, ఎల్లిగడ్డ ఇది గోలిన తర్వాత కొంచెం అన్నీ ఇంట్లోనే వేసేసుకోవాలి. పచ్చిమిరపకాయలు విడిగా తీయాలని ఏం లేదు, గోలిన తర్వాత అందులోనే వేసేస్తానండి నేను. పచ్చిమిరపకాయలు గిట సపరేట్ ఏమి వేయ, ఇగో అందులోనే వేసేసుకున్నారు చూడండి పచ్చిమిరపకాయలు. ఆ పుదీనా, పచ్చిమిరపకాయలు ఏర్పడతలేవు, అందులోనే ఉన్నాయి. సపరేట్ ఏం తీయ నేను. కొంచెం పసుపు, అల్లం, ఎల్లిగడ్డ ఇంట్లోనే వేసుకోవాలి. ఎంత బాగుంటుంది అనుకుంటున్నారు? ఈ చట్నీ ఒక్కసారైనా చేసుకొని చూడండి మీరు, చాలా రుచి ఉంటుంది ఇట్లా చేసుకుంటే. ఎంత ఈజీగా అయిపోతుంది. మళ్ళా ఇది గోలిన తర్వాత చింతపండు, అల్లం, ఎల్లిగడ్డ, ఫస్ట్ అల్లం, ఎల్లిగడ్డ వేసేసుకోవాలి. మొత్తం దగ్గరికి అయినాక చింతపండు వేసుకోవాలి. లాస్ట్లో కడిగి పెట్టుకోవాలి చింతపండు. అట్లా ఇగో పసుపు వేస్తుంది ఇప్పుడు. పసుపు, అల్లం, ఎల్లిగడ్డ కొంచెం ఎక్కువ సన్నగా దంచాలని ఏం లేదు, మిక్స్కి వేసుకోవచ్చు. అందులో మిక్సీలో అవుతుంది కానీ ఏంటంటే డైరెక్ట్ ఇస్తే దంగదు ఒక్కొక్కసారి. ఇది గోలినాక ఇక చింతపండు వేసుకోవాలి. నేను నోరు బాగాలేనప్పుడల్లా చేసుకుంటానండి ఈ చట్నీ. చింతపండు వేసేసిన చూడండి ఇప్పుడే. నోరు కొంచెం రుచి అవుతుంది. ఈ చట్నీతోటి తింటే ఆకలి గిట పుడుతుందండి. ఆకలి లేని వాళ్ళకైనా ఆకలి పుడుతుంది. ఇది హెల్త్ గిట చాలా మంచిదండి పుదీనా చట్నీ. అప్పుడప్పుడు తినాలి ఇంట్లో చేసుకొని. మేమైతే చేస్తూనే ఉంటాం, వారానికి ఒక్కసారైనా 2 సార్లైనా చేస్తూనే ఉంటాయి పుదీనా చట్నీ. ఎంత ఈజీ గిట, తొందరగా అయిపోతుంది. ఏమి పట్టాయి ఎక్కువ తక్కువ, అవి ఇవి వేయాలని ఏం లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన చల్లారాలి. ఇది చల్లారిన తర్వాత ఇగో మిక్స్కి వేసుకోవాలి. ఇప్పుడు అందులోనే సాల్ట్ తగినంత, ఆ చట్నీకి తగ్గట్టు వేసుకోవాలి అన్నట్టు ఇక సాల్ట్ గిట. ఇప్పుడు మిక్స్కి వేస్తున్నా నేను. అది ఇక నేను డైరెక్ట్ ఒక చేతిలో ఫోన్ పట్టుకున్నా, అది స్టాండ్కి పెట్టలేను, ఇట్లా చూపిస్తున్నాయి. ఇక అయిపోయింది చూడండి పుదీనా చట్నీ. ఎంత ఈజీగానో రెడీ అయిపోయింది చూడండి. తొందరగా తాలింపు గిట్ట అవసరం లేదండి. ఇంకా ఎంత బాగుంటుందో ఇట్లా మనం తినేటప్పుడు మంచి పల్లి నూనె అయినా సరే, నెయ్యి అయినా వేసుకొని తినవచ్చు అండి అన్నంలో. ఎంత బాగా రుచి ఉంటుంది. ఇది డైరెక్ట్ తిన్నా బాగానే ఉంటుంది. ఇక తినని వాళ్ళు ఉంటే అట్లా నెయ్యి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇక రెడీ అయిపోయింది చూడండి పుదీనా చట్నీ.
నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. ఎంత బాగుంటుంది, మీరు చేసుకొని ఒక్కసారైనా తిని చూడండి ఎంత బాగుందో. ఈ చట్నీ రెడీ అయిపోయిందండి. ఇక ఎంత ఈజీగా చూడండి. ఈ చట్నీ మేము బాగా తింటామండి. మా అమ్మ మా నాన్నమ్మలు అప్పట్లో బాగా చేసేవాళ్ళు ఈ చట్నీ. మాకు అలవాటే. ఇక మీరు ఇటు ఒక్కసారైనా చేసుకొని చూడండి. పుదీనా చట్నీ రెడీ.